మన ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అన్న గారికి మరియు అదేవిధంగా మల్లాపూర్ డివిజన్లో ప్రజాక్షేత్రంలో 2 విడతలుగా విజయం సాధించినటువంటి మరియు డివిజన్లో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి పనిలో ముందుకెళ్ళి వాటిని అమలుపరిచినటువంటి పూర్తి చేసినటువంటి మా కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొత్త పెళ్లి కొడుకు పొద్దెరగడు అన్నట్టుగా మన కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు లేనిపోని ఆరోపణలు చేస్తూ నిందారోపణలు చేస్తున్నాడు. కానీ ఏనాడు కూడా మేము కాంగ్రెస్ గురించి కానీ ఏ దాని గురించి మేము మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడాల్సిన పని అవసరం వచ్చింది. పదే పదే నిన్ను మహబూబ్ నగర్లో ఏ విధంగా అయితే జోక్ పొదులు పెడతారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకులు ఎవరు విమర్శలకు పోతలేరు, కానీ నువ్వు ఒక్కడు మాత్రమే విమర్శలు చేస్తున్నావు. మా బీఆర్ఎస్ కుటుంబంలో మేము కనుక ఎగబడితే నువ్వు ఎక్కడ ఉంటావు ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఆనాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క గోకుల్ నగర్, వెంకటరమణ కాలనీ, దత్తాత్రేయ నగర్ ఇక్కడ రోడ్లు ఏ విధంగా ఉండేటివి, మొత్తం వర్షం పడితే నెర్రలు వారేటివి, వర్షానికి రోడ్లన్నీ గుంతలమయం అయ్యేటివి. అటువంటి ఏరియాలో అభివృద్ధి చేసి రోడ్లు, డ్రైనేజీ ఇటువంటి సమస్యలను సుమారుగా 200 కోట్ల రూపాయలతో మల్లాపూర్ డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టినాం. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాము. ఇప్పుడు కూడా మా బిఎల్ఆర్ మా అన్నగారు ఆయనకున్నటువంటి మంచితనంతో, మంత్రులతో, ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలతో, అధికారులతో మాట్లాడి ఇప్పుడు కూడా మల్లాపూర్కి ఏమీ తగ్గింది, ఇంకా ఏం కావాలి అని చెప్పేసి అడిగి మరి అభివృద్ధి పనులకు ముందుకెళ్తున్నాడు. అలాంటి వ్యక్తులను మీరు కౌంటర్ ఇచ్చి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, శిలాపాలకాలే మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పి అన్నారు. శిలాపాలకాల విషయానికి వస్తే మీరు ఎక్కడ చేసే అభివృద్ధి అంటే మేము ఆ రోజు శిలాపాలకాల మీద మేము దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఈరోజు మీరు అడుగుతున్నారు కాబట్టి మేము శిలాపాలకాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మాకు వచ్చింది. మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క పథకాలు ఎవరికి వర్తిస్తున్నాయో మరి మీరు కరెక్ట్గా చెప్పాలి. లేదా మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, సవాలేస్తున్నా. మల్లాపూర్ డివిజన్లో అభివృద్ధి పనులు అయితే ఏమేమైతే ఉన్నాయో మేమన్నా చూపిస్తాం. మీ అభివృద్ధి పని మీరేం చేశారో మీరైనా చూపించాలని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. రా, నేను కూడా వస్తా. కార్పొరేటర్గా నువ్వు వస్తావని మా పార్టీ మీ పార్టీ నిలబడదాం. ఎవరు ప్రజల క్షేత్రంలోకి వెళ్తే ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పడతారో తెలుస్తుంది. ఆనాడు మా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా చెందినాయి. కానీ ఈరోజు మీరు చేస్తున్న పథకాలు ఓన్లీ బస్సు ఒక్కటి మినహా మిగతా మహిళలకు ఎవరు ఇచ్చారండి? 2500 రూపాయలు ఇచ్చారా? తులం బంగారం మహిళలకు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మీరు ఏం చేశారు? మీ పథకాలు 6 పథకాలు వాగులో పోసినట్టే చేశారు. 420 పథకాలు ఇంకా అమల్లో లేవు. మేమన్నా చూపిస్తాం మా పథకాలు ఏంటివి. మల్లాపూర్ డివిజన్లే కాదు, రాష్ట్రంలో కూడా మేము చూపిస్తాం మీకు. మా ఫ్లైఓవర్లు ఏంటిది, కలెక్టర్ ఆఫీసులు ఏంటివి, మా అభివృద్ధి పథకాలు ఏంటివి. అప్పు అంటున్నారండి, మరి చేసినటువంటి అభివృద్ధి పథకంలో మరి అది యొక్క మనకు ఆస్తి లేదా? మనకు ఇలా అప్పు చేసి కేసీఆర్ మీరు మాట్లాడుతున్నారు. నీ స్థాయి డివిజన్ స్థాయి మాట్లాడు. కానీ మేము మీలాగా మేము ఇదిగానే దొంగలాగా మేము అక్కడ పోయి డబ్బులు వసూలు చేసుకోవడానికో దేనికో మేము ముందుకు వెళ్ళలేదు. కానీ మేము ప్రజలను దృష్టి పెట్టుకొని ప్రజల మీద పథకాలు, మన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు కొరకే మేము కృషి చేస్తున్నాం. ఖబర్దార్ ఇంకోసారి మాట్లాడితే కూడా మేము మిమ్మల్ని క్షమించము.
రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని తరుముతుందని చెప్పేసి ఘంటాపదంగా తెలియజేస్తున్నాం.